హలో అండి అందరికీ. ఈరోజు నేను ఇంకో రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. శ్రీరామనవమి రోజు రవ్వ పాయసంతో పాటు బొబ్బరి గారెలు కూడా చేశాననమాట. సో, ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మిక్సీ జార్‌లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్‌లో మనం నానబెట్టిన బొబ్బర్ల పప్పు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. పప్పులో నీళ్ళేమీ వేయవసరం లేదు. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పిండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసేసి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. బొబ్బర్ల పప్పులో వాటర్ అనేది యాడ్ చేయము ముందుగానే. ఎందుకంటే బొబ్బరి పప్పులు కచ్చాపచ్చాగా వేస్తాం కాబట్టి వాటర్ ఏమీ అవసరం లేదు. ఇంక ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇలా చేత్తో చిన్న సైజ్ బాల్స్ తీసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరి గారెలైతే రెడీ అయిపోతుంది. తెలంగాణ సైడ్ ఎక్కువ బొబ్బరి పప్పుతోనే గారెలు చేస్తారు. ఆంధ్ర సైడ్ ఎక్కువ మినప గారెలు చేస్తూ ఉంటారు. ఇంక నేను ఇక్కడ తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఎక్కువ వీటినే చేస్తున్నాననమాట. ఇంకెప్పుడు రేర్ మినప గారెలు చేయటం. బొబ్బరి గారెలు ఇష్టమైన వాళ్ళు లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.